ఏ రియల్ గాడ్ వర్డ్స్, నిజమైన దేవుని మాటలు. ఇది ప్రజెంట్ చేస్తున్నవారు రియల్ గాడ్ ఛానల్. ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు ఇందులో చెప్పబడినమైంది. ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేక మంది జనులకు యేసు ప్రభు రాకడ గురించి చెప్తూ, ప్రభు రాజ్యం రానై ఉన్నది, అందరూ ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి అని చెప్పి అందరికీ చెప్పి బాప్తిస్మం ఇస్తున్నాడు. పాప పరిహారార్థ బలికై అప్పగించబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, ఈయన అతి పరిశుద్ధుడు, శ్రేష్టమైన వాడు, అద్భుతమైన కార్యాలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడని నాకు తెలిసి ఈయనకి బాప్తిస్మం ఇచ్చేటువంటి అర్హత నాకుందా అంటే యేసు క్రీస్తు ఖచ్చితంగా బాప్తిస్మం ఇవ్వని మీ ఆనందిస్తున్నానని చెప్పి బాప్తిస్మం ఇవ్వమని చెప్పి యోహాను అడుగుతున్నటువంటి దృశ్యం. అప్పుడు యోహాను, పరిశుద్ధులైన మహాతండ్రి, ఇదిగో బాప్తిస్మం ఇస్తున్నాను, మీ పరిశుద్ధ ఆత్మతో యేసుక్రీస్తును నింపండి అని చెప్పి ప్రార్థన చేస్తూ చెయ్యి ఆకాశం వైపు ఎత్తి యేసుక్రీస్తుని నీళ్ళల్లో నుంచి పైకి లేపినప్పుడు ఒక పావురము వచ్చి ఆయన మీద వాలడం చూశాడు. ఇదిగో ఒక స్వరం వినపడింది, ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని యోహాను చూసినప్పుడు వినినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆనందంతో దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుడి యొక్క కార్యాలు మొదలవుతున్నటువంటి క్షణం ఆయన బయలుదేరుతున్నాడు. అద్భుతమైన కార్యాలు నీ జీవితాల్లో, నా జీవితాల్లో చేయడానికి బయలుదేరుతున్నాడు. అందరూ గుమిగూడి చూస్తున్నారు, కానీ ఆ దెయ్యం పట్టిన కుమారుడిని ఏమాత్రము స్వస్థపరచలేకపోతున్నారు. ఆ సమయంలో దేవుడు రాకడను గమనించినటువంటి ఆ కుమారుడు ఆ వస్త్రపు చెంగు తాకిన వెంటనే, యేసు క్రీస్తు నన్ను ఎవరో తాకారు అని చెప్పినప్పుడు, శిష్యులు అనేక మంది ఉండగా తాకడం సహజం అని చెప్పినప్పుడు, ఒక మహిళ తాకిందని చెప్పి యేసు గుర్తించి ఆ స్త్రీ వద్దకు వెళ్ళి, అమ్మా నీవేనా నన్ను తాకిందని చెప్పినప్పుడు, అవును దేవా, అతి భయంకరమైన వ్యాధితో, రక్తస్రావంతో నేను అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నేను స్వస్థపడలేకపోయాను. నీ వస్త్రపు చెంగు తాకిన వెంటనే నాకు స్వస్థత కలుగుతుందని నేను నమ్మాను గనుక నీ వస్త్రపు చెంగును ముట్టాను. అమ్మా, నువ్వు స్వస్థత పొందావు, నీ నమ్మకమే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానంతో జాగ్రత్తగా ఉండు, నీకున్నటువంటి సమస్య పరిష్కారం చేయబడిందని దేవుడు ఆ స్త్రీని బలపరుచున్నటువంటి సమయంలో అద్భుతమైన రీతిలో సమాధానం దయచేసి ఆ స్త్రీ దుఃఖంతో, పశ్చాత్తాపంతో సంతోషంగా ఉందని చెప్పి ప్రాయశ్చిత్తపడినటువంటి దృశ్యం. ఇది అనేక మందికి జరిగినటువంటి సంఘటన, గొప్ప కార్యము. ఆ చిన్నదాని ఇంటికి వెళ్తున్నప్పుడు అనేక మంది గుమిగూడి అక్కడ అనేక మంది ఏడవడం మొదలుపెట్టారు. శాస్త్రులు, పరిచయులు మాత్రము తదేకంగా చూస్తున్నారు. ఆ చిన్నది నిద్రించుతున్నాయి కానీ చనిపోలేదని దేవుడు చెప్పినప్పుడు వారు అపహాస్యం చేశారు. అప్పుడు యేసుక్రీస్తు, దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళుడి అని చెప్పి బిగ్గరగా అన్నాడు. యేసుక్రీస్తు లోపలికి వస్తూ ఆ చిన్న కుమార్తె మంచం మీద పడి ఉండడం చూస్తున్నటువంటి దృశ్యం, అనేక మంది ఏడుస్తూ ఉన్నటువంటి దృశ్యం. అప్పుడే యేసుక్రీస్తు ఆ చిన్నదాని వద్ద నుంచొని ఆ చిన్నదానిని చూస్తూ, తలీతా కుమీ, లేచి నిలబడు అని చెప్పి ఆ చిన్నదానికి చెప్పినప్పుడు అద్భుతమైన కదలిక వస్తూ మేము చూస్తున్నాం. ఇది మహా అద్భుతమైన కార్యము. చనిపోయినటువంటి ఆ చిన్నదానిని దేవుడు లేపాడు. నీవు అస్వస్థతతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు అనేక సార్లు నిన్ను స్వస్థపరిచినటువంటి దేవుడే
ప్రాణాపాయ స్థితిలో కూడా మనల్ని రక్షించడానికి వస్తాడు, వచ్చి ఖచ్చితంగా కాపాడుతాడని చెప్పే దృశ్యం అనేక మందికి ఇది ఒక ఆదర్శవంతం. ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన కార్యం చేసినటువంటి దేవుడికి మహిమ కలుగునగాక. మీ రాజ్యం రావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జనమును ఆయన ఖచ్చితంగా మీ రాజ్యం రావాలి. ఆ చిన్నదానికి ఆహారం పెట్టి జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి యేసుక్రీస్తు యొక్క గొప్ప కార్యాన్ని వాళ్ళు చూస్తూ నిలబడ్డారు. మహా అద్భుతం కార్యం, దేవుడికే సాధ్యం. వాళ్ళు నమ్మలేక చూస్తున్నా సరే ఇది నమ్మాలి, ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి కార్యం. ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు శిష్యులతో ఒక పుట్టి గుడ్డివాడు ఆ మెట్ల మీద ఉండడం చూశాడు. శిష్యులు తదేకంగా వెళ్తున్నప్పుడు ఆ పుట్టి గుడ్డివాడు కూర్చొని తనలో తను బాధపడటం చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చాడని ఆయన గుర్తించట్లేదు, కానీ ఎవరో వచ్చారని అనుకుంటున్నాడు. శిష్యులు అడిగారు, ఈయన ఇలా అవ్వడానికి కారణము ఈయన చేసినటువంటి పాపమా, వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాపమా అని వారిని అడిగాడు. ఇది ఎవరు చేసిన పాపం కాదు, దేవుని యొక్క మహిమ కనపరచడానికే ఈ విధంగా జరిగి ఉన్నది. దేవుని యొక్క మహిమ కనపరచడానికే ఈయన గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ గుడ్డివాడిని బాగు చేయడానికి దేవుడు కింద ఉన్నటువంటి మట్టి మీద తన ఉమ్మిని రాసి ఆ బురదను ఆ గుడ్డివాడైనటువంటి కళ్ళకు రాయడం మొదలుపెట్టాడు. రాస్తున్నటువంటి దృశ్యంలో ఆ గుడ్డివాడికి రాసి ఆ బురదను రాసి, నువ్వు వెళ్ళి సిలోయను అనే కోనేటిలో ఈ కళ్ళను కడుగుకొనుము, ఖచ్చితంగా నువ్వు స్వస్థత పడతావని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు అదేవిధంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు నమ్ముతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని ఆయన చూడలేదు, కానీ నమ్మకము ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. దేవుడు చేసినటువంటి కార్యాన్ని జరిపించడానికి వెళ్తున్నటువంటి దృశ్యం. ఆ నీళ్ళల్లో వెళ్ళి కళ్ళు కడుక్కుంటున్నప్పుడు ఆయన మెల్లమెల్లగా ఆ పరిశుద్ధమైన నీటిని, సిలోయను అనగా పంపబడిన వాడని అర్థం, ఆ నీటితో ఆ కళ్ళను కడుగుకొని తనకి ప్రపంచము కనపడుతున్నటువంటి దృశ్యం అద్భుతమైన కార్యము. అనేక మందికి ఇది నిజమైన సంఘటన, ఇది కల్పిత కథ కాదు. యేసుక్రీస్తు జీవిత చరిత్రలో మన కోసం చేసినటువంటి అద్భుతమైన కార్యాలు. ఆయన నీవు నమ్ముటే ఖచ్చితంగా ఆయన స్వస్థపరచడానికి వస్తాడు. ఆయన ఎవరికి స్వస్థపరిచాడో తెలియదు, కానీ వాళ్ళందరూ తదేకంగా చూస్తున్నటువంటి సమయం ఆశ్చర్యముతో, ఈయన ఆనందముతో యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని, నాకు కళ్ళు వచ్చినాయి అని చెప్పే ఆనందంతో పైకి చూస్తున్నటువంటి దృశ్యం. అద్భుతమైన కార్యము చేసినటువంటి యేసుక్రీస్తుకే జయము జయము. ఆయన నిలదీసి ఏం జరిగిందో చెప్పు అంటే, ఆయన విశ్రాంతి దినము రోజున ఈయనకి కళ్ళు స్వస్థపరిచాడని చెప్పి అనేక జనాలు చెప్తున్నారు. అసలు నీకేం చేశాడో నువ్వు చెప్పు అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి ఆ బురదలో తన ఉమ్మును ఊసి అది నా కళ్ళకు రాసినప్పుడు నేను వెళ్ళి ఆ నీటిలో కడుగునప్పుడు స్వస్థత పొందాను అన్నప్పుడు ఆ శాస్త్రులు ఆ కుమారుడి యొక్క తల్లిదండ్రులను పిలుచుకువచ్చారు. ఈయన నీ కుమారుడేనా? ఈయనైతే మా కుమారుడే, కానీ ఈయన కన్నులు రావడం మాకైతే ఎవరు ఏం చేశారో తెలియదు, కానీ ఈయన మాత్రం మా కుమారుడే, ఆయనకి తెలివి ఉన్నది కనుక ఆయననే అడిగి తెలుసుకొనిడి అని చెప్పి వారి తల్లిదండ్రులు ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ సమయంలో తన తల్లిదండ్రులను చూస్తూ ఆనందంతో ఉన్నటువంటి ఆ గుడ్డివాడు పరిచయులు పదే పదే అడిగిందే అడుగుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఎలా స్వస్థపరిచినప్పుడు నువ్వు ఎలా స్వస్థపడ్డావంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి నన్ను స్వస్థపరిచాడు, మీకు పదే పదే చెప్తూ ఉన్నాను, నాకు కలిగినటువంటి ఈ స్వస్థత ఆయన కలిగించిందే, ఆయన ఎవరో నాకైతే తెలియదు, కానీ నా కోసం వచ్చి
నా కన్నులు తెరిపించాడు గనుక ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అని చెప్పి ప్రత్యుత్తరం ఇస్తూ, మీరు పదే పదే అడిగినా, ఎన్నిసార్లు అడిగినా నా నుంచి వచ్చేటువంటి సమాధానం అదే. ఆయన మహిమను నా మీద చూపించాడు గనక నేను గుడ్డివాడిగా ఉన్న నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మీరు అదే ప్రశ్న మరలా మరలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, ఎందుకని మీరు ఎన్నిసార్లు అడుగుతున్నారు, మీరేమైనా ఆయన శిష్యులు అవుదామని చూస్తున్నారా అని అడిగాడు. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, నీవు ఆయన శిష్యుడివి, మేము మాత్రం మోసే శిష్యులం అని చెప్పి ఆయనతో ఇసురుగా మాట్లాడి వెళ్తున్నటువంటి సమయము, తల్లిదండ్రులను కలిసి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి ఆ గుడ్డివాడిని హత్తుకొని ఆనందంతో సంతోషంతో ఉన్నటువంటి సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను వెలివేశారని చెప్పి యేసు క్రీస్తు అతని కోసం వస్తున్నటువంటి సమయం, ఆయన చూడంగానే నిన్ను స్వస్థపరిచింది ఎవరు అనుకుంటున్నామంటే ఆయన ఎవరో నాకు తెలియదు అనగా, ఆయన దేవుని కుమారుడు ఎవరు అనగా, నేనే ఆయనని, నీ కళ్ళ ముందు ఉన్నటువంటి నేనే ఆయనని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పినప్పుడు, నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పి పశ్చాత్తాపడుతున్నటువంటి దృశ్యం. ఆ సమయంలో నిన్ను స్వస్థపరిచింది నేనే గనుక నీకే విధమైన ఇబ్బంది రాదు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, గుడ్డివారు చూచుదురు, చూస్తున్నవారు గుడ్డివారు అవుదురు అన్నప్పుడు, మేము గుడ్డివారమా అని చెప్పి శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తుని అడిగినప్పుడు, మేము చేసినటువంటి కార్యము జరిగినా సరే మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎవరు గుడ్డివారో తెలియజేస్తున్నాయని దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు అలాగే చూస్తూ నిలబడ్డారు తప్ప ఏమీ చేయలేకపోయారు, ఏమీ అడగలేకపోయారు. ఇది అద్భుతమైన కార్యము. అదే సమయంలో ఆయన చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తుకు చెప్పమన్నప్పుడు, ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు చాలా దూరంలో ఉన్నటువంటి పరిస్థితి, లాజరు పరిస్థితి ఏమీ బాగాలేదు, పరిస్థితి విషమిస్తుంది. బోధకుడా, లాజరు పరిస్థితి ఏమీ బాగాలేదు, ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడు, మీరు రండి, మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి మార్తా మరియా నాకు చెప్పారు అని చెప్పి బోధకుడిని శిష్యులతో పాటు వెళ్తున్నటువంటి దృశ్యం. బోధకుడా, మనం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము, ఏం జరిగిద్దో తెలియదు, అసలే నిన్ను రాళ్లతో కొట్టాలని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమీ కాదని చెప్పి ధైర్యంగా ముందుకు వస్తున్నప్పుడు, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి మార్త ఆయనను చూసి, బోధకుడా, నాకు జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు కదా, ఆయన చనిపోయాడు, మీరు ఇక్కడ ఉంటే ఆయన చనిపోయాడు కాదు అని చెప్పి బోధకుడితో చెప్తున్నప్పుడు, ఖచ్చితంగా నీవు నమ్మట్లేదా? నమ్ముడి, చనిపోయిన బ్రతికించేవాడు నేనే అనగా అది పునరుత్థాన దినము అని చెప్పి ఆ మార్త అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నాడు. నీవు నమ్ముతున్నావా లేదా అని చెప్పి ఆమెను అడుగుతున్నటువంటి దృశ్యం. ఆయన చూస్తున్నటువంటి దృశ్యంలో, నా యందు విశ్వాసించుమాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అని ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావాల్సినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడా, వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరుడైన మరియను పిలవడానికి వస్తున్నటువంటి దృశ్యం. మరియ తనను ఎదుర్కొని దుఃఖపడుతూ, లాజరు చనిపోయాడు, నీవు ఉంటే ఈ విధంగా జరిగేది కాదని చెప్పి అత్యంత దుఃఖంతో యేసుక్రీస్తుని ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు విడిచెను. దుఃఖంలో ఓదారుస్తున్నటువంటి యేసుక్రీస్తుని మీరు చూడండి. అద్భుతమైన కార్యము చేయడానికి వెళ్తున్నప్పుడు మరియా మార్తలతో దుఃఖపడుతూ యేసుక్రీస్తు ఏడుస్తున్నటువంటి దృశ్యం మాకెంతగానో బాధను కలిగించింది. ఎక్కడ భద్రపరిచారు అని చెప్పి వారిని అడిగి వారిది
ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యం. అనేక మంది వాళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నారు. అందులో కొంతమంది ఆ గుడ్డివాడిని నయం చేసింది ఆయనే, ఖచ్చితంగా లాజర్ను కూడా బ్రతికిస్తాడని నమ్ముతున్నారు వాళ్ళు. ఆ సమాధి వద్దకు వచ్చి ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి రాయిని దొర్లించండి, తీసివేయండి అని చెప్తున్నారు. ఆ రాయిని మెల్లిగా వాళ్ళు తోస్తూ ఉన్నప్పుడు సమాధి తెరవబడింది. యేసుక్రీస్తు లోపల ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నారు. ఆయన చూస్తూ మీరు పక్కకు రండి అని చెప్పినప్పుడు సమాధిలో తదేకంగా చూస్తూ ముందుకు వెళ్ళడం కొనసాగించినటువంటి దృశ్యం. అనేక మంది ఈ విషయము గమనించండి. నా యందు నమ్మిక ఉంచువాడు చనిపోయినను బ్రతుకను, విశ్వాసముంచువాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడనే మాట దేవుడు. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నటువంటి సమయము. నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితినను. అలాగని చెప్తూ యేసుక్రీస్తు తండ్రితో దేవునితో మనవి చేసుకుంటున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు కనులు తెరిచి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వస్తున్నటువంటి సమయము. అది అందరూ చూస్తున్నారు. ఆశ్చర్యమైన కార్యము, దేవుడు చెప్పినట్లు జరిగినటువంటి కార్యము. అనేక మంది చూస్తూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు చేసినటువంటి మహిమను కొనియాడుచున్నటువంటి దృశ్యం. ఇదిగో అమ్మా, ముఖముపై ఉన్నటువంటి వస్త్రమును తీసి మీరు సంతోషంగా ఉండుడి అని చెప్తున్నటువంటి దృశ్యం. అద్భుతమైన కార్యాలు చేసినటువంటి దేవుడికే మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ దేవునికే చెల్లును గాక. దేవుణ్ణి స్తుతించండి, మీరు మరణించినను ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పినటువంటి దృశ్యం. ఇటువంటి దేవుని మాటలు ఖచ్చితంగా మీ కుటుంబాల్లో కూడా మిరాకిల్స్ జరుగుతాయని ఆశిస్తున్నాను.